జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అన్ని ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మండలం ఆజం నగర్ గొల్లబుద్దారం గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆజం నగర్ గ్రామంలో 10 లక్షల రూపాయలతో శివకేశవ స్వామి ఆలయం, గొల్లబుద్దారం గ్రామంలో 50 లక్షల రూపాయలతో రామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. దేవాలయాలకు, విద్యకు, వైద్యానికి, పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో నేను చెప్పినటువంటి దేవాలయాలు ఈ గ్రామం కింద ఈరోజు చెప్పా. అదేవిధంగా నిన్న కూడా గుడాడపల్లి కానీ, అదేవిధంగా టేక్మట్లో వెంకటరావుపల్లి కానీ, మొగుళ్ళపల్లి మండలంలో ఆకినపల్లి కానీ, మొగుళ్ళపల్లి గ్రామంలో పెద్దమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, రేగొండ మండలంలో రావులపల్లి, చిట్యాల మండలంలో చల్లగరిగే ముసిరిపర్తి, అదేవిధంగా గోర్కొత్తపల్లిలో వీరన్న దేవాలయం, మరి అదేవిధంగా గణపురంలో కూడా రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాలు, పోచమ్మ టెంపుల్ నిన్న ఒకటే రోజు 29 దేవాలయాలకు శంకుస్థాపనలు చేశాం. అదేవిధంగా మనకు ఈ ప్రాంతంలో ఉన్న ఆరాధ్య దైవుడు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవుడు ఉన్నాడు. 1000 సంవత్సరాల కింది దేవుడు. ఆ దేవునికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 14 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా దేవునికి దారులు ఏవైతే ఉన్నాయో లింక్ రోడ్లకు కూడా సుమారు 100 కోట్ల రూపాయలు లింక్ రోడ్లను కూడా మంజూరు ఇచ్చారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పాండవుల గుట్ట ఏదైతే అజంతా ఎల్లారులో ఉన్నటువంటి పెయింట్స్ ను మరిపించే విధంగా పాండవుల గుట్ట మీద అజంతా ఎల్లారో పెయింట్స్ ను మరిపించే విధంగా పెయింట్లు ఉన్నాయి. దానికి కూడా ఒక 70 లక్షల రూపాయలు. అదేవిధంగా బుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గుట్టకే ఆ స్వామి వెలిశాడు. ఆ వెలిసినటువంటి దేవాలయం ఈరోజు మెట్ల వెడల్పు కూడా 150 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాకతీయులు